ఖాళీ అయిన జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక రావడం అయితే పక్కా. రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లకు నగారా మోగడం అంతకంటే పక్కా. మరి ఫిరాయించిన ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సీన్ ఏంటి? బైపోల్ తప్పదనొస్తున్న ఊహాగానాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏమంటున్నాయి? మరి ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నాం? సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం, జెడ్పీటీసీ పెట్టాలంటే భయం, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయం. ఎట్టి పరిస్థితుల్లో బైపోల్ వచ్చుడు ఖాయమంటోంది గులాబీ పార్టీ. డేట్ నువ్వు చెప్పినా ఓకే, నన్ను చెప్పమన్నా ఓకే అనే రేంజ్ లో ఉంది ఆ పార్టీ ఊపు. తొందరేంటి భయ్యా, చిన్న మ్యాటరే బ్యాలెన్స్. ఆల్ క్లియర్ అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేల సబ్జెక్ట్ ని కేర్ఫుల్ గా డీల్ చేస్తోంది హస్తం పార్టీ. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఫ్యూచర్ పై ఎవరి ధీమా వాళ్లది. తెలంగాణలో ఏ నలుగురు ఎక్కడ కలిసినా ఆ 10 మంది జంపింగ్ జపాంగ్ ఎమ్మెల్యేలపైనే చర్చ జరుగుతోంది. కోర్టు ఆదేశాలు దాటి స్పీకర్ టేబుల్ దగ్గరకు ఆగింది ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయతీ. ఇక మీదట సభాపతి టైం పాస్ చేసే ఛాన్స్ అయితే లేదు. మరి సస్పెండ్ చేస్తారా? ఒకవేళ అదే జరిగితే ఉప ఎన్నికలు వచ్చేస్తాయా? మొన్న గద్వాల బహిరంగ సభలో అయినా, నిన్న తెలంగాణ భవన్ లో భద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయినా బీఆర్ఎస్ వాయిస్ లో అదే జోరు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటమి తథ్యమన్నది కేటీఆర్ జోస్యం. ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి అన్న ఛాలెంజ్ ని రిపీట్ అవుతూనే ఉంది. ఏ భద్రాచలంలో అయితే మీ ఎమ్మెల్యే ద్రోహం చేసిపోయాడో, ఏ రాముడి మీద ఒట్టేసి అయితే మరి ఆయన మాట తప్పాడో, ఖచ్చితంగా అదే రాముడి సాక్షిగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా మోసం చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. 6 నెలల 9 నెలల భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తుంది. మీలోంచి ఒకరే ఎమ్మెల్యే అవుతారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందిస్తోంది. స్పీకర్ కు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ లోనే అన్ని డీటెయిల్స్ లో ఉన్నాయి. మేం చెప్పేదేముంది అనేది అధికార పార్టీ మాట. పైచేయి సాధించడం కోసం, తమ కార్యకర్తలకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం కోసం బీఆర్ఎస్ ఇలా మైండ్ గేమ్ ఆడుతుందా అని ఆలోచిస్తుంది అధికార పార్టీ. అటు ఉప ఎన్నికలపై సీరియస్ గా ఆలోచిస్తుంది కూడా. ఆయా నియోజకవర్గాల్లో సైలెంట్ గా అంతర్గత సర్వే చేయించి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ ని తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. మళ్లీ వెనక్కు తిరిగి కారెక్కే ఎమ్మెల్యేలెవరు, వస్తామన్న వాళ్లను వెల్కమ్ చేసే మూడ్ లో బీఆర్ఎస్ ఉందా అనేదైతే ఇప్పుడు సస్పెన్స్.